నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నారు. నిన్న 3 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఇవాళ సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలతో దిల్ రాజు సమావేశమయ్యారు. ఇవాళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నారు. నిన్న 3 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఇవాళ సాయంత్రానికి వివాదం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలతో దిల్ రాజు సమావేశమయ్యారు. ఇవాళ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నేడు ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ నాయకులు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సార్లు చర్చలు జరిపినప్పటికీ వాళ్ళ సమస్య కొలికి రాలేదు. ఈ రోజు చర్చలతో ఒక సమస్య పరిష్కారానికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు తీసుకుపోయే స్టెప్ ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సుదీర్ఘ చర్చలు అనేవి జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫిల్మ్ ఫెడరేషన్ కు సంబంధించి సినీ కార్మికులు ఎప్పుడైతే ఆందోళనలు చేయడం జరిగిందో తమ యొక్క వేతనాల పెంపుకు సంబంధించి, అలాగే టైమింగ్స్ కు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు ఆందోళనలను స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అసలు ఈ సమస్యలు అనేవి ఎప్పుడు కొలకు వస్తాయి అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సుదీర్ఘంగా చర్చలు అనేవి గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ లో సమావేశం ఏర్పరిచారు. ఆ తర్వాత సమస్యలు కొలికి రాకపోవడంతో వైపున కృష్ణానగర్ లోను, మరోవైపున అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే నిన్న ఉదయం సమావేశం తర్వాత దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క చర్చలు అనేవి ఫిలిం ఛాంబర్ లో కొనసాగాయి. అయితే దీని మీద ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా ఉన్న దిల్ రాజు తో కూడా ప్రస్తుతం సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి సమావేశంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు సమావేశాలను ఏర్పాటు చేసి తమకున్నటువంటి సమస్యలు ఏంటి, నిర్మాతలు చేస్తున్నటువంటి వాళ్ళు మొదట 15% ఇస్తాము, తర్వాత 20%, తర్వాత 25%, ఇలా వరుసగా పెంచుకుంటూ వెళ్తాము 3 ఏళ్ల పాటు అనే విషయాలను తెలియజేయటము, అది కూడా 2000 రూపు వేతనాలు ఉన్న వాళ్ళకు మాత్రమే వేతనాల పెంపు అనేది ఉంటుందనేటువంటి విషయాలను తెలియజేసిన నేపథ్యంలోనే సో వీటన్నిటి మీద తమ యొక్క అభిప్రాయం ఏంటనేది యొక్క చర్చల్లో తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇవాళ సమస్యకు పరిష్కారం అవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వివాదం కొలికి వచ్చేట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో ఇటు ఫిలిం ఛాంబర్ లో ఇటు నిర్మాత దిల్ రాజు యొక్క సమావేశం తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 17వ తేదీన ఎన్డీఏ కూటమి అధికారికంగా ఈ యొక్క సిపి రాధాకృష్ణ అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు వాసిగా ఉన్నారు సిపి రాధాకృష్ణ. ఆయన 1957లో జన్మించారు. మద్రాసులోని తిరుపూర్లో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన RSS లో పనిచేశారు. ఆ తర్వాత జనసంఘ్లో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1998లో ఆయన మొదటిసారి కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 1999లో వచ్చినటువంటి మరో కోయంబత్తూరు నుంచే మరోసారి కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయన కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023లో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ గా, అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా 2024లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2024 జూలై 31వ తేదీన మహారాష్ట్ర గవర్నర్ గా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలను బేరీజ్ వేసుకొని మరోవైపు బీజేపీలో, అదేవిధంగా RSS లో కీలకంగా ఉన్నటువంటి నేతగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేత. దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అన్ని రకాల ఈ యొక్క ఉపరాష్ట్రపతి హోదాకు మరింత వన్నె తెచ్చే విధంగా ఉంటారు. కాబట్టి అన్ని విపక్ష పార్టీలు కూడా అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ కు మద్దతిచ్చి ఏకగ్రీవంగా గెలిపించాలంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న పార్లమెంట్లో ఉన్నటువంటి బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులతో పాటుగానే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ యొక్క ఆయనకు పరిచయ కార్యక్రమంతో పాటుగానే ఆయనను సన్మానించారు. ఆయనను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా తెలంగాణ వాసి అటు సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ అటు ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ మరికాసేపట్లోనే అటు రాజ్యసభ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అటు ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు మరికాసేపట్లోనే దాఖలు చేయబోతా ఉన్నారు. అయితే దాదాపు ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి, ఈ యొక్క ఎన్నికకు సంబంధించి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయాలనేటటువంటి యోచనలో కూడా ఎన్డీఏ కూటమి ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరికాసేపట్లోనే అటు రాజ్యసభ సెక్రటరీకి, జనరల్ సెక్రటరీకి ఈ యొక్క నామినేషన్ పత్రాలను కూడా సిపి రాధాకృష్ణన్ దాఖలు చేయబోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్.
నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్లైన్ గేమ్లను నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఇక మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుండి తొలగించే బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుండి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర నేరారోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు పీఎం, సీఎం, కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుండి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తోంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకువస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025లను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనుంది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండు విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకుంటున్న వారి గరిష్ట 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీలో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, కోటి వరకు జరిమానా విధిస్తారు. రైట్, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ వేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. पहुंचे हुए हैं, साथ में प्रधानमंत्री प्रस्तावक के तौर पर यहाँ पर हैं और एनडीए उम्मीदवार सीपी राधाकृष्णन के नामांकन की प्रक्रिया आप यहाँ पर देख रहे हैं. यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी भी मौजूद हैं प्रस्तावक के तौर पर. और एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार सीपी राधाकृष्णन ने से कुछ देर पहले हमने देखा कि संसद परिसर में छत्रपति शिवाजी को पुष्पांजलि अर्पित की थी. यहाँ पर नामांकन की प्रक्रिया इस वक्त हो रही है. एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार हैं सीपी राधाकृष्णन. 17 अगस्त को ही भाजपा के संसदीय दल की बैठक में उनके नाम पर सहमति बनी थी और बेदाग और छवि वाले सीपी राधाकृष्णन का एक अच्छा खासा राजनीतिक करियर रहा है. आरएसएस से जुड़े रहे सीपी राधाकृष्णन और अभी महाराष्ट्र के राज्यपाल भी हैं. नामांकन दाखिल कर रहे हैं जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी भी उनके साथ मौजूद हैं. आज का दिन अपने आप में बहुत ऐतिहासिक. तो राष्ट्रीय जनतांत्रिक गठबंधन के उम्मीदवार सीपी राधाकृष्णन अपना नामांकन दाखिल कर रहे हैं. उपराष्ट्रपति पद के नामांकन के लिए कुल 4 सेट अनिवार्य रूप से दाखिल होते हैं. हर सेट पर 20 प्रस्तावकों के साथ साथ जो 20 अनुमोदक हैं उनके हस्ताक्षर अनिवार्य हैं. और सीपी राधाकृष्णन के नामांकन में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में एनडीए शासित राज्यों के जो मुख्यमंत्री हैं, उप मुख्यमंत्री, केंद्रीय मंत्री और गठबंधन के करीब 100
రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయడం జరిగింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు కూడా పాల్గొంటున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణన్ పక్కన పీఎం నరేంద్ర మోడీ, ఇతర నాయకులు కూడా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు కూడా చేయడం జరుగుతుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. इस पूरी प्रक्रिया में भारी है। 9 सितंबर को उपराष्ट्रपति पद के लिए चुनाव होना है। और राधाकृष्णन जो हैं वो किशोर अवस्था में ही आरएसएस और जनसंघ से जुड़े थे। 1990 के दशक के अंत में कोयम्बतूर से 2 बार लोकसभा चुनाव जीते और कई राज्यों के राज्यपाल भी रहे हैं। सीपी राधाकृष्णन व्यवसाय प्रबंधन में स्नातक की डिग्री हासिल कर चुके हैं और खेलों से भी लगाव है। टेबल टेनिस खिलाड़ी रहे हैं कॉलेज लेवल पर। आज का दिन काफ़ी अहम राजनीति के लिहाज से, जहां एनडीए के उपराष्ट्रपति पद के उम्मीदवार सीपी राधाकृष्णन अपना नॉमिनेशन फाइल कर रहे हैं और यहाँ पर तमाम जो वरिष्ठ नेता हैं एनडीए के, ये मुस्कुराहट बता रही है कि एक सकारात्मक माहौल है। और तमिलनाडु से आते हैं और सभी दल उनके इस व्यक्तित्व के मुरीद हैं और सम्मान करते हैं और इसी के परिणाम स्वरूप उन्हें कई बार कई राज्यों के राज्यपाल की जिम्मेदारी को सौंपा गया और उन्होंने अपने संवैधानिक जिम्मेदारी का निर्वहन बखूबी निभाया है। तो लोकतंत्र में जब हम बात करते हैं तो उपराष्ट्रपति चुनाव की अहम महत्वता होती है। इसका वोटिंग प्रोसेस बहुत इम्पोर्टेंट होता है।
तो एनडीए की ओर से सीपी राधाकृष्णन उपराष्ट्रपति पद के उम्मीदवार, जहां वो अपने नामांकन को दाखिल कर रहे हैं। तो भारत के उपराष्ट्रपति चुनाव की अगर बात की जाए तो संविधान के अनुच्छेद 66 के तहत इसे किया जाता है। इलेक्टोरल कॉलेज या फिर केवल लोकसभा और राज्यसभा के निर्वाचित नामांकित सदस्य ही वोट डालते हैं और चुनाव की प्रक्रिया सीक्रेट बैलेट से होती है और जीतने के लिए उम्मीदवार को कुल वैध मतों की अगर बात की जाए तो 50% से ज्यादा मत हासिल करने होते हैं। और इस बार इस चुनाव के लिए एनडीए की तरफ से सीपी राधाकृष्णन को उम्मीदवार बनाया गया और वो अपना नामांकन दाखिल कर रहे हैं। ये 17वां उपराष्ट्रपति चुनाव होगा। बीस प्रस्तावक और 20 समर्थकों के साथ ये प्रक्रिया पूरी की जा रही है। तो एनडीए उम्मीदवार सीपी राधाकृष्णन का नामांकन 20 प्रस्तावक, 20 समर्थक उपराष्ट्रपति पद के लिए ये नामांकन वो भरने गए हैं, जहां पर प्रधानमंत्री उनके प्रस्तावक के तौर पर है। एनडीए के वरिष्ठ नेता भी यहां पर शामिल है। नामांकन के लिए 4 सेटों की जरूरत, जिसमें पहला सेट जो है उसमें मुख्य प्रस्तावक प्रधानमंत्री नरेंद्र मोदी हैं। दूसरे सेट के मुख्य प्रस्तावक रक्षा मंत्री राजनाथ सिंह, जिन्हें आप वहां पर देख रहे हैं बैठे हुए। इसके साथ ही तीसरे सेट के मुख्य प्रस्तावक गृह मंत्री अमित शाह और चौथे सेट के मुख्य प्रस्तावक केंद्रीय मंत्री ललन सिंह हैं। इस तरह इस पूरे नामांकन प्रक्रिया को अंजाम दिया जा रहा है। ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పీఎం మోడీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. अध्यक्ष तमिलनाडु बीजेपी, और ये जो नामांकन प्रक्रिया है वो लगभग संपन्न होती हुई 2020 केरल में बीजेपी की प्रभारी सीपी ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎం మోడీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. और प्रधानमंत्री के साथ एनडीए गठबंधन के नेता भी यहां पर मौजूद रहे। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు కూడా సంతకాలు చేశారు.
అందరికీ నమస్కారం. దివంగత పొన్నం ప్రభాకర్, పొంగులేటి గారు, మినిస్టర్స్ అందరు రండి దయచేసి. పొన్నం తీసుకోండి. ఇట్రా కనబడ, నువ్వు ఇట్రా. మళ్ళా రెండు దిక్కుల మేమే అయిపోతాం. పాపనం రెండు సైడ్ల. అందరికీ నమస్కారం. మహానేత శస్త్ర సంకేత పరంగా 21వ శతాబ్దంకి పోవాలని కలలు కని యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ వారికి నివాళులర్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరికీ రావడం జరిగింది. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చి యువతరాన్ని దేశ నిర్మాణంలో భాగం కల్పించిన మహానేతకి ఇవాళ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి నివాళులర్పిస్తారు. అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి. ప్రజాస్వామ్య పరిరక్షణలో, దేశ సమగ్ర కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ అమరులైనరు. గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి. సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు. అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఈరోజు పునాదులు వేసిండ్రు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో, చట్టసభలలో మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్, అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శామ్ పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం తేవడంతో నెల్లూరు జైలు నుండి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. సుమారు 87 రోజులుగా రిమాండ్ ఖైదీగా కాకాని ఎట్టకేలకు బెయిల్పై విడుదలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం కాకానిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కో దాంట్లో బెయిల్ మంజూరవుతూ వచ్చింది.
రుస్తోం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయింది. బెయిల్ పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకానికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారు 87 రోజుల తర్వాత ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకి మొన్ననే బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ బెయిల్ వచ్చినప్పటికీ కూడా నిన్న కోర్టులో ఏదైతే కోర్టు ఫార్మాలిటీస్, కోర్టుకు సంబంధించినటువంటి అన్ని కూడా కార్యక్రమాలు ముగించుకొని ఏదైతే బెయిల్ పేపర్స్ 5:30 సెంట్రల్ జైలు వద్ద, నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద సబ్మిట్ చేయాల్సింది. కానీ కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే పేపర్స్ అన్ని కూడా రిలీజ్ చేసేందుకు ఈ కార్యక్రమాలు ఫార్మాలిటీస్ అన్ని అయ్యేందుకు కూడా లేట్ అయింది. వాళ్ళు 6:30 గంటలకు పేపర్స్ ఏదైతే సెంట్రల్ జైల్లో సబ్మిట్ చేసిన పరిస్థితి చెప్పాలి. నిన్ననే కాకాని గవర్నమెంట్ రిలీజ్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా జైలు వద్దకు చేరుతున్నారు. కానీ ఈ రోజు ఉదయం కాకాని గవర్నమెంట్ విడుదలయ్యారు. ఏదైతే అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితులుగా ఉన్నటువంటి కాకాని గవర్నమెంట్ సుమారు 8 కేసుల్లో ఈయన ముద్దాయిగా ఉన్నాడు. అయితే 8 కేసులకు సంబంధించి 8 కేసుల్లో కూడా ఆయనకి ప్రధానంగా బెయిల్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే అక్రమ మైనింగ్ కానీ, SC/ST అట్రాసిటీ కేసు, అలాగే ఫోర్జరీ సంతకాలు, ఇలా వివిధ రకాల ల్యాండ్స్ మార్పింగ్ సంబంధించినటువంటి ఏదైతే భూముల తారుమారులకు సంబంధించినటువంటి కేసు, ఇలా అనేక రకాల ఎలక్షన్ 2024 ఎన్నికల్లో మద్యం నిల్వలకు సంబంధించినటువంటి కేసు, ఇలా 8 రకాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్ని కేసుల్లో దాదాపు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలైన పరిస్థితుల్లో చెప్పాలి. దీనికి సంబంధించి ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అభిమానులు కానీ, సర్వేపల్లి కానీ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరూ నేతలు కూడా జైలు వద్దకు చేరుతున్నారు. కాకానికి అయితే మాత్రం సాదరు స్వాగతం అయితే లభించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఆయన మాత్రం ఎక్కడా కూడా మీడియా ముందుకు మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తుందో వీటి పట్ల నా పందా కొనసాగుతున్నట్టు కూడా కాకాని గోవర్ధన్ తెలియజేశారు. కానీ కాకాని గోవర్ధన్ ప్రస్తుతం ఇచ్చింది చాలా షరతులతో పడుతున్నటువంటి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ ఉండకూడదు. ఏదైతే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విడిచిపెట్టి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అలాగే ఏదైతే కాకాని గోవర్ధన్ సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను కూడా విచారణ అధికారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఖచ్చితంగా కూడా ఆదివారం పూట ఇన్వెస్టిగేషన్ అధికారి వద్దకి హాజరయ్యి ఇక్కడైతే ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా వెంకటాచలం పోలీస్ స్టేషన్కి ఆయన కూడా ఆయన వచ్చి కూడా విచారణ అధికారికి సహకరించాలంటూ కూడా ఇలా అనేక రకాలైనటువంటి కండిషన్తో కూర్చుంటే బెయిల్ అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చినటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉండకుండా వెళ్లాల్సిన నేపథ్యం ఏదైతే ఉందో ఈ పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా హైదరాబాద్ కి వెళ్తారన్నటువంటి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ రావడం మాత్రం దాదాపు వైసీపీ శ్రేణులన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇక్కడ వైసీపీ శ్రేణులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలో ఉండేందుకు లేదు అనేటటువంటి ఏదైతే నిబంధన అయితే ఉందని చెప్పాలి. ఈ నిబంధన మాత్రం ఖచ్చితంగా వైసీపీ శ్రేణులకి మాత్రం నిరాశనే మిగిలిస్తుందని చెప్పాలి. మరొక కీలకమైన అంశం ఏది కూడా కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా ప్రస్తావించేదానికి లేదు. ప్రధానంగా మీడియా ముందు అయితే మాత్రం ఈ కేసులకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించేందుకు లేదంటూ కూడా కాకాని గోవర్ధన్ ఆంక్షలు అయితే మాత్రం కోర్టు పెట్టే పరిస్థితి ఉందని చెప్పాలి. దీపిక, రైట్ చరిత్, థ్యాంక్ యూ. చూస్తున్నాం అంటే వాళ్ళ కార్యకర్త